సరే కదా, నేనైతే ఈరోజు ఆలు దమ్ బిర్యానీ చేశాను. సో మీకు ఫుల్ వీడియో అయితే చూసేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించాను నేను ఆల్రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆలు దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ముందుగా అయితే ఇట్లా పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులోకి చిటికెడు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. సో దీంట్లోకి ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సో దీంట్లోకి ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఆలు ఇట్లా కట్ చేసుకుంటాం కదా, సో నేనైతే ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్గా మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆలు వచ్చేసి దీంట్లోకి యాడ్ చేయాలి. దీన్ని కంప్లీట్గా మిక్స్ చేయండి. సో దీంట్లో ఒక 10 మినిట్స్ ఆలుని ఇలానే ఈ మసాలా అంతా ఆలుకి పట్టేలాగా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచాలి. అండ్ దీంట్లోకి కొంచెం నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ దీంట్లోకి నేను కొంచెం ఇది ఉల్లాక కూడా యాడ్ చేసుకుంటున్నా, స్ప్రింగ్ ఆనియన్స్ ఇది. అండ్ దీంట్లోకి నేను కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని అండ్ ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దొడ్డుప్పు తీసుకుంటున్నాను, అదే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపు నేనైతే నేనైతే 1/2 kg ఆలు తీసుకున్నాను. దీనికోసం నేనైతే 1.5 కప్ రైస్ తీసుకున్నాను. 1.5 కప్ రైస్కి కడిగేసి నేనైతే ఒక 70% 80% ఉడికించుకుంటాను. ఎందుకంటే ఆలు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కదా. సో నేను దీన్నైతే రైస్ని అయితే ఒక 70 to 80% బాయిల్ చేసుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మ్యారినేట్ చేసి నేనైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాను. సో ఈలోపు మన రైస్ కూడా ఉడుకుతుంది. మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేనైతే ఇలాంటి ఒక కుక్కర్ తీసుకున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అది కొంచెం హీట్ అయింది కాబట్టి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు అది కొంచెం హీట్ అయింది కాబట్టి మనం ఏదైతే బిర్యానీ మసాలాలు అన్నీ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క అండ్ బగారా ఆకు అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో దాంట్లోకి నేను మళ్ళీ కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా. సో ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం కొంచెం గోల్డెన్ వరకు వేయించుకోవాలి. అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోకి నేను కొంచెం మళ్ళీ టర్మరిక్ పౌడర్, కొంచెం కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అంతా ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఏదైతే మనం దమ్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, సో మనం అన్ని దాంట్లో మసాలాలు అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం యాడ్ చేద్దాం. ఇదైతే ఆల్మోస్ట్ గ్రేవీ లాగా వచ్చేసింది కదా. సో మనం ఏదైతే ఇట్లా 70 to 80% ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని అయితే లేయర్స్ కొద్ది మనం యాడ్ చేసుకుంటాం. ఇలా కంప్లీట్గా రైస్ అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు వేసుకున్న రైస్ దాంట్లోకి నేనైతే పైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. కంప్లీట్గా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇదంతా ఇట్లా లేయర్స్ వేసుకోవాలి. అండ్ ఫైనల్గా నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయను కాబట్టి నేనైతే ఇలా కాచి చల్లార్చుకున్న పాలల్లో కేసర్ అయితే యాడ్ చేసి పెట్టాను. సో ఇది వేస్తాను. సో కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటాను. ఇలా గీ యాడ్ చేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. దీన్ని మనమైతే ఒక 10 to 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వెజ్ కాబట్టి
10-20 మినిట్స్ అయితే సరిపోతుంది. నాన్ వెజ్ అయితే అట్లీస్ట్ 40 మినిట్స్ అన్న దమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మొత్తం లిడ్ పెట్టేసి 10-20 మినిట్స్ అయితే రెస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఫైనల్లీ చూస్తారు కదా, వేడి వేడి ఆలు దమ్ బిర్యానీ ఈస్ రెడీ. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయకపోతే ఈ రెసిపీ పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆలు దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ గైస్, బాయ్.